వర్షాకాలం డ్రైనేజ్ సమస్య, విపరీతమైన దోమలు. గతంలో ఈ యొక్క మున్సిపాలిటీకి మేము దాదాపుగా 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు, డ్రైనేజీలు, ప్రధానంగా ఈ యొక్క ఆలూరు డ్రైనేజీ రోడ్డు లేక ఇబ్బంది ఉండే. ఇట్లా పోతే చాలా సార్లు ఇక్కడ రస్తారోకో ఈ విధంగా ఇట్లా పోతూ ఉంటే, బస్సులు పోతూ ఉంటే ట్రాఫిక్ జామ్ అవుతుండే. అనేక సార్లు అనేక మార్లు ఆటోలలో కూడా మహిళలు డెలివరీ అయిన పరిస్థితులు ఉండే తెలంగాణ రాకుండా ముందు. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవనీయులు రాష్ట్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిపించి గౌరవ మంత్రి ఓపెన్ ఉండడం వల్ల పాపం వాళ్ళకు దోమలు, ఈగలు వస్తుంది. ఒకటి నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ వాళ్ళ సొంత నీళ్లతో వాళ్ళు ఇది పెట్టుకున్నారు, స్పీడ్ బ్రేకర్లు. ఎందుకంటే చిన్న పిల్లలు, ఈ పిల్లలు రోడ్ దాటుతూ ఉంటారు. ఈ పాప రోడ్ దాటుతూ ఉంటారు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. దీనికి బైపాస్ రోడ్ వేసాం. ఇట్లా బండ్లు పోనీకి అలౌడ్ ఎక్కువ లేదు. బస్సులు, లారీలు రోడ్ దాదాపుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలూరు బైపాస్ రోడ్, ఆర్మూర్లో అందరికి తెలుసు. ఆ యొక్క బైపాస్ రోడ్ కు దాదాపుగా ఆ బైపాస్ రోడ్ కు 20-25 కోట్లు పెట్టి ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి ఆలూరు బైపాస్ రోడ్ నిర్మాణం చేసినాం. 4 వే. ఇవాళ ఇక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్ అని తవ్వి పిల్లలకు యాక్సిడెంట్ అయిన అనేక మందికి యాక్సిడెంట్ అయిన ఈ రోడ్ల. ఇది 11వ వార్డు మెంబర్, ఇక్కడ వైస్ చైర్మన్ కూడా ఉంటాడు. 3 రోజులకి మరి రాత్రికి అర్ధరాత్రి వచ్చి స్పీడ్ బ్రేకర్ తవ్వేసి ఇక్కడ పోయే స్పీడ్ కూడా పెద్ద టర్నింగ్ ఉంటుంది. 10 స్పీడ్ కంటే ఎక్కువ ఉంటాయి బండ్లు, 20 స్పీడ్ కంటే ఎక్కువ ఉంటాయి. దాంట్లో భాగంగా పిల్లలకు ఇబ్బంది కావద్దని చెప్పి మేము స్పీడ్ బ్రేకర్ 10 సంవత్సరాలు మేమే దగ్గరుండి అప్పుడు చేసినాం. దాని తర్వాత వాళ్ళ సొంత నిధులతో కూడా చేసుకున్నాం కొన్ని స్పీడ్ బ్రేకర్. అట్లాంటిది ఇప్పుడు కమిషనర్ గారికి ఫోన్ చేసినాం. కమిషనర్ గారికి కలిపినాం. మరి కమిషనర్ గారు మర్యాదగా ఆ స్పీడ్ బ్రేకర్లను యాజ్ టీజ్ గా పెడితే మంచిది. పెట్టకపోతే మా కౌన్సిలర్ 5 ఉన్నారు, మేము వచ్చి పెద్ద ఎత్తున రస్తారోకో ధర్నా చేస్తాం. దాని తర్వాత కూడా వినకపోతే వాటి స్పీడ్ బ్రేకర్లను మేము నిర్మాణం చేస్తాం. మా పిల్లలను కాపాడుకుంటాం. చిన్న చిన్న పిల్లలు, వీళ్ళ బాధ ఏంటంటే బండ్లు వస్తాయి, ఆటోలు వస్తాయి. ఒకసారి మాట్లాడాలి అన్నమాట. కమిషనర్ గారు, ఇది వాళ్ళ సొంత నిధులతో చేసుకున్నటువంటి స్పీడ్ బ్రేకర్లు. మరి ఎవరు తీసిర్రు ఏందనేది తెలియదు. చర్యలు తీసుకోవాలా. మా కౌన్సిలర్లు వచ్చి కంప్లైంట్ కూడా ఇస్తారు. ఒకటి. రెండోది, మోరి పైన కొద్దిగా తెలిసి ఉన్నది ఈడ ఈ ఒక్క దగ్గర ఈ నుంచి ఆ కిందికి అయిందాక. దానికి కూడా ఇప్పుడు మన ట్యాక్స్ బాగానే కలెక్ట్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మనదే హైయెస్ట్ అవుతుంది. ఆ మున్సిపల్ నిధి నుంచి దీన్ని కొద్దిగా పైకప్పు పెడితే, ఈ వర్షాకాలం కదా, దోగలు, ఈమెయిల్లు, వీటితో దోమలు, ఈగలతోని వాళ్ళకి డయేరియా, తర్వాత మన మలేరియా, తర్వాత డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి. తర్వాత వీళ్ళకి ఈ దోమలకు కొట్టే మందు కూడా రావట్లేదు అట. ఇంకా 11వ వార్డులో ఇవాళ పెట్టు. ఇవాళ నేను వచ్చిన కదా 11వ వార్డు పెట్టండి. ఈ జనతా గ్యారేజ్లో 21 క్రైమ్ నంబర్ చేసినాం సార్. ఇది కొద్దిగా మీరు యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకొని అవి 2 స్పీడ్ బ్రేకర్లు పెట్టియండి. పెట్టకపోతే నెల రోజుల లోపల నా సొంత నిధులతో నేను పెట్టిస్తాను. ఓకే. థ్యాంక్ యూ కమిషనర్. థ్యాంక్ యూ కమిషనర్. థ్యాంక్ యూ. అప్పుడు మనం అన్నా అన్నా కొంచెం అంతా మీరు ఉండరు అంత 3 రోజుల కింద కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి కమిషనర్ గారికి చెప్తాను. యాజ్ గా జిల్లా కలెక్టర్ గారు కూడా మరి సుమోటో కింద తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. జై తెలంగాణ, జై జై.